హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుత కాలంలో ప్రపంచంలో బాగా వైరల్ అవుతున్న సబ్జెక్టు, టాపిక్ కూడా. ముందుగా మనం what is artificial intelligence? Examples: how to work AI created companies, uses of AI, loss from AI, IQ of AI. Stephen Hawking what's about AI, artificial intelligence. First of all, what is AI? AI is a set of technologies that enable computers to perform a variety of advanced functions, including the ability to use, understand, translate spoken and written language, analyze data, make recommendations, and more. There is no boundaries and limits of AI. Examples of AI: మొబైల్, మెయిల్, గూగుల్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనిస్తే మనం డైలీ యూజ్ చేసే మొబైల్లో చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు డిఫాల్ట్గా కొన్ని వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ కూడా ఏఐ ఇంటెలిజెన్స్ ద్వారా డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. అదొక ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత మెయిల్. మన మెయిల్లో గమనించినట్టయితే ఇన్బాక్స్లో కొన్ని మెయిల్స్ వస్తాయి. వాటిలో కొన్ని మెయిల్స్ ఆటోమేటిక్గా స్పామ్లోకి ఎలా పంపించాలనేది ఏఐ డిసైడ్ చేస్తుంది. అదొక ఎగ్జాంపుల్స్. తర్వాత గూగుల్లో వచ్చేసేసి మనం డిఫాల్ట్ ర్యాండమ్గా కొన్ని టాపిక్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటాము. అట్లా ర్యాండమ్గా సెర్చ్ చేయడం వల్ల కొన్నిసార్లు మనం గూగుల్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్లో ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అదే టాపిక్స్ని డిస్ప్లే చేయటం జరుగుతుంది. అది ఎలా జరుగుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అట్లా జరగడం జరుగుతుంది. ఇదొక ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ టు వర్క్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వర్క్ అనేది చెప్పుకోవచ్చు. అంటే గేమ్స్, ఆర్టికల్, మ్యూజిక్. ఈ మధ్యకాలంలో గమనించినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టికల్స్ రాయటం, మ్యూజిక్ క్రియేట్ చేయటం అనేది మనం గమనించాం. అదేవిధంగా గేమ్స్. సపోజ్ ఒక చెస్ గేమ్ ఉందంటే మనిషికి ఆ చెస్ గేమ్ నుంచి ఎక్స్పర్ట్కి కూడా కొన్ని ట్రిక్స్ మాత్రం తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆ గేమ్స్ గురించి ప్రపంచంలో ఉన్న నెట్వర్క్లో ఉన్న డేటా మొత్తం సేకరించి దాదాపు మనిషి కంటే ఎక్కువ కొన్ని వేల సంఖ్యలో ట్రిక్స్ నేర్చుకొని అది అవలీలగా మనిషి కంటే ఎక్కువగా స్పీడ్గా ఆ గేమ్ని ఆడగలదు. అదొక స్పెషాలిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని గూగుల్ అనే కంపెనీ ప్రస్తుతం కనిపెట్టే పనిలో ఉంది. తర్వాత ఐబీఎం వాట్సన్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కనుగొనడం జరిగింది. తర్వాత ఫేస్బుక్ అనేది ఒక ఆర్టిఫిషియల్తో కూడిన 2 రోబోలను కనుక్కోవడం జరిగింది. ఆ రోబోలు ఏం చేసినాయి అంటే వాటంతటా అవే చాటింగ్ చేయటం మొదలుపెట్టింది. సొంతగా ఒక భాషను క్రియేట్ చేసుకొని చాటింగ్ చేయటం మొదలుపెట్టింది. దానివల్ల ఫేస్బుక్ అనేవారు భయపడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని షట్ డౌన్ చేయడం జరిగింది. అదొకటి. తర్వాత యూజెస్ ఆఫ్ ఏఐ. సెల్ఫ్ డ్రైవింగ్లో, అదేవిధంగా క్రైమ్ కంట్రోల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్లో కారు ప్రమాదాలని అరికట్టడానికి,
క్రైమ్ కంట్రోల్లో క్రైమ్ యొక్క పర్సంటేజ్ని తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతారు. వాటి గురించి డెప్త్గా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అదేవిధంగా లాస్ ఫ్రమ్ ఏఐ 2019 నాటికి ఏఐ పూర్తిగా డెవలప్ అవ్వడం వల్ల దాదాపు 800 మిలియన్ జాబ్స్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు 80 కోట్ల జాబ్స్ ఆటోమేటెడ్ అయ్యే విధంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. తర్వాత ఐక్యూ ఆఫ్ ఏఐ, మామూలుగా మనుషుల్లో ఐక్యూ వచ్చేసి 80 ఉంటే బిలో యావరేజ్ అంటారు. అదేవిధంగా 120 ఉంటే అతను స్మార్ట్గా పరిగణిస్తారు. అదేవిధంగా 160+ ఉంటే అది ఒక ఐన్స్టీన్కి మాత్రమే ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏఐ అనేది పూర్తిగా డెవలప్ అయినట్టే దాదాపు 12,952 ఐక్యూ ఉంటుందని అంచనా. అదొకటి మనం గమనించడం జరిగింది. అదేవిధంగా స్టీఫెన్ హాకింగ్ ఏఐ గురించి ఏం చేశాడంటే చెప్పడం జరిగిందంటే ఏఐ పూర్తిగా డెవలప్ అయితే ఒక్కోసారి మానవుని చేయి దాటిపోతే ఏఐ వల్ల మానవునికి ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరించడం జరిగింది. అదే ఎలా అంటే ఒక చీమ మనిషిని కంట్రోల్ చేయటం ఎలా అసాధ్యమో అదేవిధంగా మనిషి ఏఐని కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది స్టీఫెన్ హాకింగ్ గారు చెప్పిన మాటలు. సో దీనివల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం చుట్టూ ఉన్న మనుషుల్ని, పరిసరాలని, అదేవిధంగా కొన్ని వస్తువులను చూసి ఎలా వాటి గురించి తెలుసుకొని ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వాటి చుట్టూ ఉన్న ప్రదేశాలని, అదేవిధంగా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచంలో ఉన్న అన్ని నెట్వర్క్స్తో కనెక్ట్ అయ్యి వాటి ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేసుకొని ఆ డేటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెలుసుకొని నేర్చుకొని మనిషి కంటే ఎక్కువగా అది ఆలోచించి కొత్త విషయాలని క్రియేట్ చేయగలదు. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తులో మానవులు చేయజారితే అది చాలా ప్రమాదం అని చెప్పేసి స్టీఫెన్ హాకింగ్ గారు హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాజానికి కానీ మానవులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇదొక టాపిక్, స్మాల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఫుల్ ప్లెడ్జ్డ్గా వేరే వీడియోని క్రియేట్ చేసి సబ్స్క్రైబ్కి, వ్యూవర్స్కి అందుబాటులో ఉండే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.